ఇది అన్న బాగా కొంచెం గట్టిగా నువ్వే పడతాను ఫోటో వాళ్ళ దేనికంటే ఫోటో తీస్తున్నారు. మనం మన చెంత చేరే విధంగా ఉన్నాడు. అటువంటి యొక్క పాలకుడి యొక్క ఎక్కడ ఉండదు దేశం వీళ్ళు. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న ఒక ముఖ్యమైన విషయం, మన పరిశ్రమ. రామ్ గోపాల్, మణుగూరు ఏరియా ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెప్తా ఉన్నది ఒక పక్కన, కానీ మా సింగరేణి యజమాని మాత్రం గ్యాస్ కొరత ఉందని చూపెట్టి మాకు కేవలం ఉప్మా పెడతా ఉన్నారు. మా అల్పాహారాలకు వారం 10 రోజులకి వెళ్ళాలి ఉప్మే. మొన్న ఏదో అడగంగా గ్యాస్ కొద్దిగా వచ్చింది కాబట్టి ఇడ్లీ పెడతా ఉన్నారు. మాకు ఇక్కడ టోకెన్ తీసుకొని 30 రూపాయలకు భోజనాలు పెట్టే సాంప్రదాయం ఉంది ఓసిటూలో, దాన్ని కూడా ఎగదొబ్బారు. ఇవాళ సింగరేణి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, యజమానం ఒక పరిస్థితి. ఇవాళ ఏదో ఒక సాకు వస్తే ఆ సాకు చూపెట్టి ఉన్న హక్కులు పోగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. కాలు రాస్తూ ఉన్నారు. ప్రొడక్షన్ విషయంలో కావచ్చు, ఇవాళ సేఫ్టీ విషయంలో కావచ్చు. ఇవాళ ఎందుకు జీతాలు నిన్న గుడ్ ఫ్రైడే అనే 3వ తారీఖు పడాల్సిన జీతాలు ఇప్పటివరకు వేయలే. సో ఈ విధంగా మేనేజ్మెంట్ చాలా తీవ్రంగా ఇదిగా ఉంది. మేము అడగంగా మజ్జిగ మొన్న ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు, కానీ ఇవాళ ఓఆర్ఎస్ ప్యాకెట్లు. సో ఏ విధంగా ఏదో ఒక సాగు చూపెట్టి కార్మికులకు రావాల్సినవి ఏదైతే మనం మానిటరీ బెనిఫిట్స్ సంపాదించి పెట్టామో అవి పోగొట్టే పరిస్థితులను ఇవాళ యజమాని ఆలోచిస్తూ ఉన్నదని మేము ద్వారా తెలియపరుస్తాను. ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఇలాంటి చేష్టలు మానుకొని కార్మికులకు సంక్షేమం, కార్మికుల ఆరోగ్యం పట్ల, కార్మికుల సేఫ్టీ పట్ల వస్తే ప్రొడక్షన్ అదే ఆటోమేటిక్గా వస్తుందని కూడా తెలియపరుస్తాం. లేని ఎడల మనం 30 తారీఖున పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇవాళ పోరాటానికి ఏఐటీసీగా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాలు కూడా పోరాటానికి తీసుకురావద్దని మేనేజ్మెంట్ మీ ద్వారా తెలియపరుస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు కాలనీస్లో సంక్షేమ పథకాలు ఇవి అన్నీ మొదటి నుంచి చివరి వరకు సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నామని చెప్తున్నటువంటి సింగరేణి కాలేజీలో ఒక విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ క్యాంటీన్లో వెల్ఫేర్లో భాగంగా భోజనాలకి అరేంజ్మెంట్స్ చేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఒక వెల్ఫేర్ స్కీమ్ని గ్యాస్ కొరత వల్ల మేము అందించలేకపోతున్నాం కార్మికులకు అని చెప్పేసి గత 10 రోజుల మట్టి సుమారుగా భోజనాల సమయంలో భోజనము అందించకుండా కార్మికులు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ ఈ స్కీము మళ్ళీ ఎప్పటి నుంచి మొదలు పెడతారో వాళ్ళు చెప్పటం లేదు. పైగా ఇది దేశవ్యాప్త కొరత అని చెప్తున్నారు. మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చక్కగా ఉన్నత స్థితిలో ఆయన మీటింగ్స్ కాల్పాటు చేసి ప్రతి ఒక్క మీటింగ్లో కూడా గ్యాస్ కొరత లేదు, కమర్షియల్ గ్యాస్ కూడా 70% మనం సప్లై చేస్తున్నాము, ప్లస్ మనకి ఓడరేవుల నుంచి ఓడర్లో కూడా గ్యాస్ వస్తుందని చెప్తున్నా సరే సింగరేణి కాలేజ్ మణుగూరు డివిజన్లో మటుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు అని చెప్పి కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కార్మికులు అందరి తరఫున కూడా నేను కూడా ఒక కార్మికునిగా, ఒక సీనియర్ కార్మికుడిగా కంపెనీ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ అతిక్రమించినా కూడా, నాకు ఇబ్బందులకు గురి చేసినా కూడా బాధ లేకుండా చెప్తున్నాను. కంపెనీ వెల్ఫేర్ కార్మికుడిగా ఒక వెల్ఫేర్ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్ జిఎం గారు జోక్యం చేసుకుని దీన్ని వీలైనంత త్వరగా ఆహారము ఏర్పాటు చేయాలి, క్యాంటీన్ ఫెసిలిటీ పునరుద్ధరించాలని కోరుతూ మరి నేను విరమిస్తున్నాను. ఒక సీనియర్ కార్మికుడిగా ఇది నా యొక్క ఆకాంక్ష. వీలైనంత త్వరగా క్యాంటీన్లో భోజన సదుపాయాన్ని కల్పించాలని కోరుతూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను విరమిస్తున్నాను.